నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ప్రతి 10 మందిలో కనీసం ముగ్గురికి కనిపిస్తున్న సమస్య ఏంటో తెలుసా? అదేనండి షుగర్ లేదా డయాబెటిస్. ఇది ఒక జబ్బు కంటే కూడా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఒక మార్పు అని చెప్పాలి. కానీ కంగారు పడకండి. దీన్ని మనం చాలా సింపుల్‌గా మేనేజ్ చేయొచ్చు. అసలు ఈ షుగర్ శరీరంలో ఎలా వస్తుందో తెలుసా? మన కడుపులో ప్యాంక్రియాస్ అనే ఒక చిన్న అవయవం ఉంటుంది. ఇది ఇన్సులిన్ అనే ఒక అద్భుతమైన హార్మోన్ తయారు చేస్తుంది. మనం తిన్న ఆహారం చక్కెరగా అంటే గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్ళినప్పుడు ఆ చక్కెరను మన కణాలు గ్రహించి మనకు శక్తిని ఇవ్వాలంటే ఈ ఇన్సులిన్ తోడుండాలి. రక్తంలో ఉన్న చక్కెరను కణాలు వాడుకునేలా చేయడమే ఇన్సులిన్ పని. ఒకవేళ ప్యాన్క్రియాస్ ఈ ఇన్సులిన్ను సరిగ్గా తయారు చేయకపోయినా లేదా తయారు చేసిన ఇన్సులిన్ మన బాడీ సరిగ్గా వాడుకోకపోయినా ఆ చక్కెర అంతా రక్తంలోనే ఉండిపోతుంది. దీన్నే మనం షుగర్ వ్యాధి అంటాం. డయాబెటీస్ అనేది ముఖ్యంగా 2 రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ అంటే మన బాడీలోని ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అస్సలు తయారు చేయదు. ఇది ఎక్కువగా చిన్న వయసులో కనిపిస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కాబట్టి ఇన్సులిన్ని ఇంజెక్షన్ ద్వారా మనం ప్రతిరోజు తీసుకోవాల్సి వస్తుంది. తరువాత టైప్ 2 డయాబెటీస్ 90% మందికి వచ్చేది ఇదే. ఇక్కడ ఇన్సులిన్ తయారవుతుంది కానీ సరిగ్గా పనిచేయదు. దీనికి చికిత్స చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. సరైన ఆహారం, వ్యాయామం, మనం డాక్టర్ సూచించిన మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ లాంటివి వాడితే దీన్ని అద్భుతంగా కంట్రోల్ చేయొచ్చు. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి వీరికి కూడా ఇన్సులిన్ అవసరం అవ్వచ్చు. అసలు ఈ షుగర్ ఎందుకు వస్తుందంటే ఒకటి వంశపారంపర్యం. ఇంట్లో పెద్దలకి ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది అతిగా తినడం, బరువు పెరగడం, మనం తిన్న ఆహారానికి తగ్గట్టు కష్టం చేయకపోవడం. మూడవది వ్యాయామం లేకపోవడం, రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేయడం, ఇలా అన్నమాట. ఇంకో కారణం ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్, అతిగా ఆలోచించడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు, మిస్టేక్ల వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది షుగర్ని లైట్ తీసుకుంటారు, కానీ నెగ్లెక్ట్ చేస్తే అది మన శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీస్తుంది. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని చెప్పట్లేదు. చూపు మందగించడం లేదా కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. చిన్న గాయమైనా త్వరగా తగ్గదు, అది కాళ్ళను తీసేంత వరకు వెళ్తుంది. కాబట్టి షుగర్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మిత్రులారా, షుగర్ వచ్చింది కదా అని భయపడకండి. అది మనకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. మీరు తీసుకునే ఆహారం మీ మందు. తెల్లటి అన్నం తగ్గించండి. ఆకుకూరలు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోండి. ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు నడక. అది మీ శరీరానికి మీరు ఇచ్చే గొప్ప కానుక. అన్నిటికంటే ముఖ్యం పాజిటివ్ థింకింగ్. ధైర్యంగా ఉంటే సగం జబ్బు మాయమైపోతుంది. భయం మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కానీ నమ్మకం మనల్ని కాపాడుతుంది. గాయ్స్, గుర్తుంచుకోండి, షుగర్ మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనమే షుగర్ని కంట్రోల్ చేయాలి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రేపటి నుండి కాదు, ఈరోజే ఒక చిన్న మార్పు మొదలు పెట్టండి. ఈ వీడియో షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అందరం కలిసి ఆరోగ్యంగా ఉందాం. నేను మీ DTS సాయి కృష్ణ. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.